టీడీపీలో తిరువూరు పంచాయతీ కొనసాగుతోంది. క్రమశిక్షణ కమిటీ ముందు ఎంపీ కేసినేని చిన్ని, కొలికపూడి హాజరయ్యారు. తమ వ్యాఖ్యలపై కమిటీకి ఎమ్మెల్యే కొలికపూడి వివరణ ఇచ్చారు. నివేదిక రూపంలో కొలికపూడి కమిటీకి అందజేశారు. మరోవైపు కమిటీ ముందు హాజరైన కేసినేని చిన్ని కమిటీకి వివరణ ఇస్తున్నారు. ఇద్దరి వివరణను క్రమశిక్షణ కమిటీ చంద్రబాబుకి ఇవ్వబోతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, కేంద్ర కార్యాలయంలో టీడీపీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. ముఖ్యంగా తిరువూరు పంచాయతీకి ఒక ముగింపు పలకాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే కొలికపూడి వివాదానికి కేంద్ర బిందువులైన కొలికపూడి శ్రీనివాసరావుని పిలిపించి 4 గంటల పాటు విచారణ కొనసాగించారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎంపీ కేసినేని చిన్ని కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు హాజరయ్యారు. తిరువూరులో జరుగుతున్న పరిణామాల పట్ల చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతటి వారినైనా సరే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి నేపథ్యంలో అధిష్టాన వర్గం ఇన్వాల్వ్ అయింది. ఇమీడియట్ గా క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిపించారు. కొలికపూడి శ్రీనివాసరావుని పిలిపించడం జరిగింది. గతంలో కూడా ఆయన 2 సార్లు కమిటీ ముందుకు హాజరయ్యారు. ఏదైతే కొలికపూడి శ్రీనివాసరావు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఎందుకు మీరు ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుంది, తరచుగా కేడర్తో కావచ్చు ఎంపీతో ఎందుకు వివాదాలు కొని తెచ్చుకుంటున్నారని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తను కూడా తన వివరణ మొత్తాన్ని కూడా ఒక బైండింగ్ తయారు చేసుకొచ్చి ఆ నివేదిక రూపంలో క్రమశిక్షణ కమిటీకి అప్పగించడం జరిగింది. క్రమశిక్షణ కమిటీ కూడా చాలా సీరియస్ గా పార్టీ సిద్ధాంతాలు అవన్నీ తెలుసుకొని ఉండాలి, ఈ విధంగా వీధికెక్కి మాట్లాడటం సరికాదని కూడా ఎమ్మెల్యేకి హితవు పలికారు. ఏది ఏమైనా తమ నివేదికనైతే వారు తయారు చేసుకుంటున్నారు. మరోవైపు కేసినేని చిన్ని కూడా కొద్దిసేపటి క్రితమే కమిటీ ముందు హాజరయ్యారు. ఎంపీపై చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఎంపీ కూడా తరచుగా తిరువూరులో పర్యటిస్తూ ఎమ్మెల్యేని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై కూడా ఆయన నుంచి వివరణ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా తుది నివేదికను తయారు చేసి చంద్రబాబు 6వ తారీఖున వస్తారు. ఆయన లండన్ టూర్ ముగించుకొని ఆ తర్వాత ఆయనకి నివేదికను అందజేస్తారు. ఫైనల్ గా చంద్రబాబు ఏమి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు నియోజకవర్గాల్లో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి కొంతమంది నేతలు ప్రవర్తిస్తున్న తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏదో ఒక కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే అది దీంతోనే మొదలవుతుందనే ఒక చర్చ పార్టీలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన తర్వాత ఈ నివేదికకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఎవరిపై చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ అయితే టీడీపీలో కొనసాగుతుంది. అదేవిధంగా రవిచంద్, ఒకసారి మనం దీన్ని రీక్యాప్ చేసుకుంటే అసలు వివాదం ఎక్కడ మొదలైంది, ఎవరు ఫస్ట్ ఆరోపణ చేశారు? అంటే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కొలికపూడి అప్పటి వరకు పార్టీ లైన్లోనే ఉన్నారు. కానీ కేవలం 2-3 నెలల వ్యవధిలోనే ఏదైతే స్థానిక నేతలతో అతని విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మెల్లిమెల్లిగా ఎంపీతో కూడా విభేదాలు అయితే కొనసాగుతున్నాయి. ఆ విభేదాల నేపథ్యంలోనే గతంలో 2 సార్లు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచినప్పుడు ఆయన ఇక నుంచి క్రమశిక్షణకి కట్టుబడి ఉంటాను, పార్టీ లైన్లోనే పనిచేస్తానని పార్టీకి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మారుతారు అని పార్టీ క్రమశిక్షణ కమిటీ భావించింది. పార్టీ అధినేత కూడా కొంత సమయం ఇవ్వాలని ఆయన కూడా వెయిట్ చేశారు. కానీ తరచుగా వివాదాల్లోకి కేంద్ర బిందువుగా ఎమ్మెల్యే మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎంపీతో కూడా విభేదాలు తలెత్తాయి. అయితే ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో పార్టీ ఇక క్షమించరాదు, దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని పార్టీ భావించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక కొలికపూడి శ్రీనివాసరావు మరి ఏదైతే సోషల్ మీడియాలో వేదికగా ఎంపీపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు, తన ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు ఇచ్చాననే వ్యాఖ్యలు చేయడంతో ఇది తారాస్థాయికి చేరిన పరిస్థితి. అదే సందర్భంలో ఎంపీ కూడా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి తిరువూరు వెళ్లి ఎమ్మెల్యేలను సవాల్ చేసే విధంగా మాట్లాడటం కూడా పార్టీ హైకమాండ్ కి నచ్చలేదని చెప్పుకోవచ్చు. ఈ అన్ని అంశాలు కూడా పార్టీకి కొంత చికాకైతే తెప్పించినాయి. ఒక తిరువూరు విషయంలో ఒక క్లారిటీ ఇచ్చి ఒక వార్నింగ్ కావచ్చు, ఒక చర్య తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా క్రమశిక్షణ ఉల్లంఘించే వారికి ఒక వార్నింగ్ ఇవ్వాలనేది టీడీపీ అధిష్టానం వర్గ ఆలోచనలో మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.